నా పేరు మద్దాల శ్రీనివాసరావు సార్. మా మిస్సెస్ పేరు మద్దాల నాగశ్రీ. మా బాబు పేరు మద్దాల అఖీలు. నేను బట్టల కొట్టులో జాబ్ చేస్తున్నాను. మాది రాజమండ్రి. మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎలా తెలుసుకున్నారు? అసలు స్టార్ ఇన్సూరెన్స్ గురించి కూడా మాకు తెలియదండి. తీసుకోవాలన్న ఐడియా కూడా మాకు ఎప్పుడు తెలియదు. ఇలాగ మా కొలిక్ ఉన్నారు, మాకు రిలేషను ఏజెంట్ ప్రసాద్ గారు అని ఉన్నారు. ఆయన 2 సార్లు కలిసి అంకులు తీసుకోండి, మీకు లైఫ్లో మంచి జరుగుతుంది, ఉండటం ఈ రోజుల ప్రకారం ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఇన్సూరెన్స్ అనేది ఉండటం మంచిదని ఆయన 2 సార్లు రిక్వెస్ట్ చేసి 3వసారి ఆయన వచ్చి మీరు తీసుకోండి, నేను ఎందుకు చెప్తున్నాను అనేటప్పటికీ అసలు తీసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఆయన చెప్పి ఆయన వివరాలు అన్నీ చెప్పేటప్పటికి ఓకేనమ్మా అని తీసుకున్నాం. 2013లో తీసుకున్నాం అండి. ఫ్యామిలీ హెల్త్ పాలసీ తీసుకున్నాం. నేను, మా మిస్సెస్, బాబుది ముగ్గురి కలిపి పాలసీలో ఉన్నాను సార్. పాలసీ తీసుకున్న తర్వాత మీరు ఏదైనా క్లెయిమ్ చేశారా? సార్ తీసుకున్న నెల 10 రోజులకే కొంచెం స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది సార్. స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. సార్ జాయిన్ అయిన తర్వాత నెల 10 రోజులు అయింది కదా అని డాక్టర్ గారికి చెప్పాం. ఏమండి ఇలాగ మనకి ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీది కట్టామండి, దానివల్ల ఏదైనా అవకాశం ఉంటే చూడండి, ఇప్పుడు జాయిన్ అయ్యాం కదా అని అంటే నేను సబ్మిట్ చేస్తానమ్మా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే సరే, లేదంటే అప్పుడు మీరు ఇచ్చేసుకోవాలని. సరే అని డాక్టర్ గారు వెంటనే బిల్స్ స్టార్ ఇన్సూరెన్స్కి సబ్మిట్ చేశారు సార్. సబ్మిట్ చేసిన తర్వాత బిల్ 7 days 8 days ఉంచారండి. 75,000 దాకా వేశారు బిల్లు. డాక్టర్ గారు సబ్మిట్ చేసిన వెంటనే ఆయన ఇచ్చేసి స్టమక్ ప్రాబ్లం వల్ల వచ్చింది అని ఇన్సూరెన్స్కి సబ్మిట్ చేసేటప్పటికి వాళ్ళు వెంటనే ఇన్సూరెన్స్ వాళ్ళు బిల్లు యాక్సెప్ట్ చేశారు సార్. బిల్లు యాక్సెప్ట్ చేసి మన దగ్గర డాక్టర్ గారు పైసా కూడా ఛార్జ్ చేయలేదు. మొత్తం ఒక అయిన ఖర్చు అంతా కూడా ఇన్సూరెన్సే యాక్సెప్ట్ చేసింది సార్. ఇంకేదైనా క్లెయిమ్ చేశారా? 2018 దాటిన తర్వాత 19 ఆ టైంలో మా మిస్సెస్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. అక్కడ హాస్పిటల్లో చూపెట్టేటప్పటికి అది ఇన్సూరెన్స్ అటాచ్ ఉందో లేదో అనే హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఇన్సూరెన్స్ అటాచ్ ఉందనేటప్పటికి ఇలా మా ప్రసాద్ గారిని కూడా అడిగేటప్పటికి మీరు అక్కడ జాయిన్ చేయండి అంకులు, తత్మాద ఏదైనా సరే నేను మాట్లాడి ఇచ్చేస్తానండి అన్నాను. హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేసాము. ఏమంటే రేపు పొద్దున్న ఇతర అంటే అమౌంట్లు మేము కట్టలేము, ఇన్సూరెన్స్ మాకు ఎంత క్లెయిమ్ అవుద్ది, దీనికి యాక్సెప్ట్ చేసి మీరు జాయిన్ చేసే పని అవుతుంది ఇదే అంటే అక్కడ డాక్టర్స్ దగ్గర ఉన్న మెయిన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా దీనికి మీరేమీ కంగారు పడద్దు, మాకు ఇన్సూరెన్స్ లింకప్ ఉంది, స్టార్ ఇన్సూరెన్స్తో లింకప్ ఉంది, మీరు జాయిన్ చేయండి, మాది హామీ, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అనగానే అప్పుడు మళ్ళీ ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఇది కూడా తీసుకొని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి ఈ నుంచి ట్రీట్మెంట్ మొదలుపెట్టాము. అక్కడి నుంచి కంటిన్యూ ఒక 6 years దాకా ట్రీట్మెంట్ జరుగుతుందండి, స్టిల్ కూడా జరుగుతుంది. మేము వచ్చి 5 days అవుతుంది హాస్పిటల్ నుంచి వచ్చి. మొన్న కూడా 2,60,000 బిల్ అయ్యేటప్పటికి అది కూడా ఇన్సూరెన్సే యాక్సెప్ట్ చేసిందండి. ఈ 5 years కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అంతా కూడా ఇన్సూరెన్సే బిల్స్ పే చేస్తుంది. డాక్టర్ గారు చెప్పిన వెంటనే ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు క్లెయిమ్ పెడతాం, వెంటనే యాక్సెప్ట్ చేయటం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టార్ ఇన్సూరెన్స్ ఇబ్బంది పెట్టకుండా, మేము అమౌంట్ పే చేయకుండా ఈ 6 ఏళ్లలో కూడా మేము పాలసీ అమౌంట్ కట్టామని చెప్తే ఓన్ క్యాపిటల్ అస్సలు కట్టలేదండి. అంతా కూడా భగవంతుడి దేవుల స్టార్ ఇన్సూరెన్సే మమ్మల్ని భగవంతుడిలా కాపాడుతుంది కూడా. ఇంకా స్టిల్ కూడా కొంచెం ట్రీట్మెంట్ ఉంది. ఆ స్టార్ ఇన్సూరెన్స్ని మేము నమ్ముకున్నాం. మాకు అన్నీ కూడా భగవంతుడి తర్వాత స్టార్ ఇన్సూరెన్సే మమ్మల్ని ఆదుకుంది. మా చేతితో పైసా కూడా మేము కట్టలేదు, ఓన్లీ పాలసీ డబ్బులే మేము కడుతున్నాం. ఇంచుమించు 25 lakhs దాకా క్లెయిమ్ చేసింది. 50,000 అన్నిటిలో 25 lakhs దాకా క్లెయిమ్ చేశాం సార్. క్లెయిమ్ ప్రక్రియలో మీరు ఏదైనా సమస్యలను ఎదుర్కొన్నారా? ఇప్పుడు దాకా మటుకు 100% స్టార్ ఇన్సూరెన్స్ వల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు, రాదు కూడా అండి. వాళ్ళ యొక్క స్టెప్ని బట్టి మాకు తెలిసిపోతుంది ఎలాగుంది. మనకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇన్సూరెన్స్ స్టార్ ఇన్సూరెన్స్ అనేటప్పటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్. అది కంపెనీ మంచిది అవ్వచ్చు, వాళ్ళ పేమెంట్లో వాళ్ళకి మంచిది అవ్వచ్చు, బాగా ఇచ్చేస్తున్నారు సార్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా?
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఇప్పుడు దాకా అన్నీ కూడా బాగానే జరిగినాయండి. మేము వచ్చినప్పుడల్లా హాస్పిటల్లోకి వెళ్తుంటాము. ట్రీట్మెంట్ అయిన వెంటనే ఇక్కడ మా పాప, వాళ్ళ మామగారు, అత్తగారు, వాళ్ళ ఆయన గారు ఉన్నారు, అక్కడే ఉంటాము. వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా ఇచ్చేస్తారు. ఇక్కడి నుంచి ఏదైనా అవసరం ఉంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు కానీ అక్కడ ఉంటాం, కానీ వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడే ఉంటుంటాము. మాకు వెళ్ళి రావటం, రాయమండ్రి నుంచి ఇక్కడ దాకా రావటం వెళ్ళటం కూడా మాకు ఇబ్బంది లేదు. స్టార్ హెల్త్ ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనకి టిక్కెట్లు దొరకవు, ఇంత డబ్బులు అయిపోతున్నాయని ఆలోచన ఉండదు. రూపాయి ఖర్చు అయ్యేది మనకి ₹10 ఖర్చుతోనే అయిపోద్ది. దానివల్ల స్టార్ హెల్త్ వల్ల, స్టార్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ వల్ల మనకి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. రైల్వే కూడా మనకి అందుబాటులో కూడా కలిసి వస్తుంది. మీ అభిప్రాయంలో ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సార్ మీరు ఇప్పుడు చెప్తున్నారు, అదే ఆలోచన ఫస్ట్లో మాకు వచ్చిందండి. ఎందుకు ఏడాదికి 10,000 12,000 కడతాం ఎందుకు, ఇది వేస్ట్ కదా అనుకున్నాను. కానీ ఈ రోజున బతుకు తెరుగు కానీ బతుకున్నా ఉంటాయి, కానీ ఆ రోజున ఆ అమౌంట్లో కట్టబట్టి, స్టార్ ఇన్సూరెన్స్ కట్టబట్టి ఈ రోజున నడక ముందుకేస్తున్నాం. చిన్న వయసులోంచే కడతాం అనేది చాలా ఇంపార్టెంట్. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, మంచిగా కోరుకుందాం. ఒక పాలసీ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టడం అనేది ఈ రోజులు బట్టి ఉన్న పొజిషన్ బట్టి కట్టాలనే కోరుకుంటున్నాను సార్. కడతాం మంచిది, కట్టాలని కోరుకోవడం కాదు. ప్రతి ఒక్కరికి పాలసీ ఉందంటే ఆ ధైర్యం వేరు, ఆ సపోర్టింగ్ వేరేగా ఉంటుంది సార్.